గణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. హలో, నమస్కారం అండి. ఇంకో కొత్త టాపిక్, పిల్లలు. నిజంగా పిల్లలంటే ఎంత అపురూపం కదా. వాళ్ళంటే మనకి ఎంత ప్రేమ. వాళ్ళు ఏం చేసినా మనకి సంతోషంగా ఉంటుంది కదా. అవునండి, పిల్లల్ని కానీ కొంచెం జాగ్రత్తగా పెంచాలని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం అండి, ఇంకొకరిది కాదు. వాళ్ళందరూ చేస్తారని కాదు, కొంతమంది. జస్ట్ నా అభిప్రాయం మీకు వ్యక్తపరుస్తున్నాను. పిల్లల్ని ఒక 5 ఏళ్ళ వరకు రాజులాగా చూడాలి, 14 ఏళ్ళ వరకు సేవకుడిలాగా చూడాలి, ఆ తర్వాత స్నేహితుడిలాగా చూడాలని అంటారు పెద్దలు. అలాగే పిల్లలకి ఏవేవి నేర్పించాలి, ఏవేవి నేర్పించకూడదు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక కంట కనిపెట్టాలి. అందుకని పూర్తిగా స్ట్రిక్ట్గా కాకుండా వాళ్ళకు కూడా కొద్దిగా అభిప్రాయాలు, వాళ్ళని ప్రేమను పంచుతూ ఎక్కడ కంట్రోల్ చేయాలో, ఎక్కడ వాళ్ళు వెనకబడున్నారు గమనించి చూడాలి. వాళ్ళు చెబితే ఏమనుకుంటారు, వాళ్ళని చెప్పకుండా తిట్టకుండా మన గారాబంతో అపురూపంగా పెంచుకుని ఎవరిని వాళ్ళ మీద ఏమననివ్వకుండా, బంధువులు ఏమన్నా అంటే కూడా తప్పు అని భావిస్తాం. ఇంతకుముందు అయితే అందరూ చెప్పేవాళ్ళు, అందరి చేతుల్లో పెరిగేవాళ్ళు. మామలు, అత్తలు, బాబాయిలు, పిన్నులు అంటూ బంధువులు మధ్యలో పెరిగేవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. ఎవరూ పెద్దవాళ్ళు ఉండవట్లేదు. చిన్నపిల్లలే, వీళ్ళు చిన్నవాళ్ళే, వాళ్ళకి చిన్నపిల్లలు. పిల్లలు ఏదైనా చేస్తే, వాళ్ళు ఏదైనా పగలు కొట్టినా పోని కొనిచ్చేయవచ్చు. వాళ్ళు ఏది చేసినా ఒక బెదిరింపు కానీ, ఒక మాట కానీ అనడం లేదు. అతి గారాభం. పిల్లలకు తెలుసుకుంటారులే, వాళ్ళకి తెలుస్తుందిలే, నేర్చుకుంటారులే. ఎలా నేర్చుకుంటారండి? మనం చెప్పందే, మనం నేర్పించిందే ఎలా నేర్చుకుంటారు? అలా నేర్చుకునే పని అయితే ఈ స్కూళ్ళు, ఈ కాలేజీలు ఎందుకు? పిల్లలకి తెలియదండి, వాళ్ళకి ఏమీ తెలియదు. మనము మొక్కై వంగందే మానే వంగుతుందా? జరగదు కదా. ఇప్పుడే మంచి పెద్ద చేసి పెంచాలి. వాళ్ళు రేపు మనల్ని గౌరవించాలి, మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి అంటే ఇప్పుడే వాళ్ళని చక్కగా ఒక దారిలో పెట్టాలి, పద్ధతిగా పెంచాలి. ఈరోజు వాడు ఏదైనా తప్పు చేస్తే పూనీ లేని గారాబంతో వదిలేస్తే, రేపు పెద్దవాడైతే అదే తప్పు చేసి పట్టుపడితే అప్పుడు ఎవరు బాధపడేది? మనమే కదా. మనతోనే పోదండి. మన పిల్లలు మనకి కరెక్టే కాదన్ను, కానీ అమ్మాయి అయితే ఒక కుటుంబంతో, అబ్బాయి అయితే వచ్చే అమ్మాయితో, సొసైటీతో, ప్రపంచంతో ఎలా వ్యవహరించాలి? మనం ఏమీ అనకుండా పెంచుతాము. బయటికి వెళితే ఎవరు ఏం అనకుండా ఉండరు కదా. ఎవరైనా ఏదైనా అంటారు. అప్పుడు తట్టుకునే శక్తి పిల్లలకి ఉండాలి. ఆ మానసిక ధైర్యం రావాలి. వాళ్ళని దేనికైనా ఎదుర్కొనే శక్తి ఉండాలి. తండ్రి చేస్తుంటే అయ్యో తల్లి అనాలి, తండ్రి చేస్తున్నాడు నాన్న నువ్వు వెళ్ళి చెయ్యి, అమ్మా నువ్వు తల్లి చేస్తుంది నువ్వు వెళ్ళి సహాయం చెయ్యి. వంటిల్లు అయితే తప్పు, బజార్కి వెళ్ళమంటే తప్పు అంటూ కూర్చోకూడదు. వాళ్ళకి పని చెప్పాలి, పని నేర్పించాలి. ఎక్కడైనా తప్పు చేస్తుంటే అక్కడ చేయూతనివ్వాలి. అందుకని మరి ఇంకా వాళ్ళు మన అధికారం అంతా మనకే అన్నీ తెలుసు, వాళ్ళకి ఏం తెలీదు, నువ్వెందుకు పనికిరావు అని మరీ తక్కువ చేసి అలాంటి వాళ్ళు ఉన్నారు. పిల్లలకి ఏమీ తెలియకుండా అన్నీ వాళ్ళే, కష్టసుఖాలు కూడా చెప్పరు. కష్టసుఖాలు చెప్పాలి, మంచి చెడులు నేర్పించాలి, కథల ద్వారాను అన్నిటి ద్వారా. భక్తి భావం కూడా నేర్పించాలండి. అతి ముఖ్యమైనది భక్తి అండి. ఆ భక్తితో అదుగో రాముడు ఇలా చేశాడు, కృష్ణుడు ఇలా, అలా భక్తి కూడా నేర్పించాలి. చదువు, సంధ్య అన్నీ ఉండాలండి. విద్య, వినయము, సంస్కారము. ముందు సంస్కారం, పెద్దలతో ఎలా మెలగాలి, ఎవరైనా వస్తే ఎలా మాట్లాడాలి, ఎలా కలుపుకోలుగా ఉండాలి, బంధువులతో ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా వ్యవహరించాలి, బయటికి వెళ్తే ఎలా, ప్రతిదీ తెలుసుకోవాలి, తెలిపించాలి వాళ్ళకి. వాళ్ళు తెలుసుకుంటారనుకునేది కాదు, వాళ్ళు తెలుసుకోలేరు. రేపు వాడు పెద్దవాడే ఏదైనా తప్పు పని చేస్తే మన వల్లనే అంటాడు. ఆ రోజే ఒక చంపదెబ్బ ఇచ్చి ఇది తప్పు అని చెప్పి ఉంటే ఈరోజు నా జీవితం బాగుపడేది కదమ్మా అంటాడు.
అలాగే వాడు గొప్పవాళ్ళు, పిల్లలు గొప్పవాళ్ళైతే అమ్మ ఆ రోజు తిట్టి కొట్టి పెంచినా ఈరోజు నేను బాగుపడ్డాను, నీవే కారణమమ్మా అని చేతులెత్తి దండం పెడతాడు కదా. పిల్లల్ని అతి గారాభంగా పనికిరాదు. మన దగ్గర ఈరోజు డబ్బు ఉండొచ్చు, అందుకని విచ్చలవిడిగా పిల్లల మీద ఖర్చు పెట్టకూడదు. రేపు ఏదైనా ఆర్థిక మాంద్యం వస్తే, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా తట్టుకుంటారు? ఈరోజు ఉంది కదా అని అన్నీ సమకూర్చితే కుదరదు. కష్ట సుఖాలు తెలియాలి. ఏదైనా కొనేటప్పుడు ఎంత కష్టపడతామో అవి తెలుసుకుని మెదలాలి. ఉంటాను. ఈ మీనా, మీ మీనా. ఒక్కసారి ఆలోచించండి. ఇది నా అభిప్రాయమే. థ్యాంక్ యూ.